యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం సింగనగూడెంలో పర్యటించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పేదల ఇంటికి వెళ్లి సన్నబియ్యంతో వండిన అన్నం ఎలా ఉందని కనుక్కున్నారు. అనంతరం వారితో కలిసి సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయన్నారు. డోర్లు కిటికీలు లేవని, అద్దాలు పగిలి ఉన్నాయన్నారు. మొత్తం ఇక్కడ 444 ఇండ్లు ఉన్నాయని మంత్రితో మాట్లాడి 2,55,00,000 రూపాయలు మంజూరు చేయించామని చెప్పారు. ఇల్లు కూడా ఆమె పేరు మీద లేదు. ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె. సో పేదరికం మన భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కువ ఉంటుంది. మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. భువనగిరి మీద అయితే ప్రత్యేకమైన మున్సిపాలిటీ. గ్రామాలల్లో ప్లాట్లో వీటిలో ఇంత భూమి ఉంటుంది, ఇల్లు కట్టుకొని ఉంటారు. ఈడ టౌన్లో ఏంటంటే ప్లాట్ కూడా దొరకదు. పేదరికం ఎక్కువ ఉంది ఈడ. సో ముందు ఇందిరం ఇండ్లు ఇస్తూ ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్లు చూపించే కార్యక్రమం కూడా, ఆ ల్యాండ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామనేది దాని మీద దృష్టి పెట్టి మరి ఇక్కడ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇందిరా మిల్లు ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ప్లాట్లు లేని వాళ్ళకి ఎట్లా అనే దాని విషయంలో ఇది మున్సిపాలిటీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ల్యాండ్ లభ్యం అంత ఈజీ కాదు. దాన్ని ఐడెంటిఫై చేయడం ఆ టాస్క్ నేను కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీని మీద చేయాలి. చాలా ప్లాట్లు అవసరం ఉంటాయి మనకి. సో అదొకటి కూడా టాస్క్. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు గౌరవ శాసనసభ్యులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఒక పేద ఇంట్లో, తారక రామ్ నగర్ పేద ఇంట్లో పుష్పలత గారి ఇంట్లో కలిసి ఈ యొక్క భోజనం చేయడం జరిగింది. సన్న బియ్యం వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా మంచి సంతోషం వ్యక్తం అవుతుంది. అంతకుముందు తినలేక అమ్ముకోవటం, లేకపోతే అమ్ముకున్న దానికి సరైనటువంటి సన్న బియ్యం రాకపోవటం, ఇబ్బందులతోటి పస్తులతో ఉండే పరిస్థితి నుంచి బయటపడ్డామని మహిళలందరూ కూడా చెప్తారు. పుష్పలత గారు అయితే దీనమైనటువంటి గాథ, భర్త చనిపోవటం, పిల్లలు 3 పిల్లలతోటి తండ్రి కట్టించినటువంటి ఇంట్లో ఉన్నారు. వారు ఈ సన్న బియ్యం తెచ్చుకున్న తర్వాతనే పిల్లలు సంతృప్తిగా కడుపు నిండా తింటున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే గారితో కలిసి ఇతర అధికారులతో కలిసి వారి ఇంట్లో భోజనం చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, మా ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ఎప్పుడైతే ఎవరు రాలేదు, ఈ రోజు అయితే మా ఇంట్లోకి వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. సన్న బియ్యము తీసుకుంటురా లేదా? మేమైతే తీసుకుంటున్నాము. మంచిగా ఉన్నాయి. మాకు ఇంతకు ముందు పరిస్థితి బాగాలేదు. ఇప్పుడైతే సన్న బియ్యం ఇచ్చిన నుంచి మా పిల్లలు కూడా బాగానే తింటారు. అంతకుముందు మా ఆయన లేడు కాబట్టి నాకు దొడ్డు బియ్యం తినవలసి వచ్చింది. మా పిల్లలు తినలేదు. చాలా బాధ అనిపించింది నాకు. మొన్న ఫస్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాం, మంచిగానే తింటున్నాం మేము. ఇక మా ఫ్యామిలీ మేము మంచిగానే తింటున్నాము. నా పిల్లలు తినకపోతే నాకు కూడా చాలా బాధ అనిపించింది. రేవంత్ రెడ్డి సార్కు, అనిల్ కుమార్ రెడ్డి సార్కు చాలా చాలా ధన్యవాదాలు.